మీకు తెలుసా జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని రాత్రిళ్ళు ఎవరు కాపాడుతారో అది మన హనుమంతుడు. తెలంగాణలో ఉన్న ఇది సాధారణ ఆలయం కాదు. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా ఉగ్రరూపం. ఒక సమయంలో ఆ ప్రాంతంలో చెడు శక్తులు పెరిగిపోయాయి. రాత్రిళ్ళు వింత శబ్దాలు, భయం, అశాంతి. భక్తులు కూడా భయపడ్డారు. అప్పుడు దేవతలు ఆలోచించారు, ఈ క్షేత్రాన్ని కాపాడాలి, భక్తులను రక్షించాలి. ఒకే ఒక పేరు గుర్తొచ్చింది. హనుమాన్. గాలి బలంగా వీచింది. ఆకాశంలో మెరుపులు. ఒక్కసారిగా హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. భారీ రూపం, ఎర్ర కళ్ళు, చేతిలో గదా. దుష్టశక్తులు ఆయనను అడ్డుకోవడానికి వచ్చాయి. కాని హనుమంతుడు గర్జించాడు, ఇది అమ్మవారి క్షేత్రం, ఇక్కడ చెడు శక్తులకు స్థానం లేదు. ఒక్క గర్జనతోనే అన్ని దుష్టశక్తులు పారిపోయాయి. ఆ తర్వాత హనుమంతుడు ఇలా అన్నాడు, ఈ క్షేత్రాన్ని నేనే కాపాడుతాను. అప్పటినుంచి అలంపూర్ క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఇప్పటికీ భక్తులు చెప్తారు, రాత్రిళ్ళు ఆలయం చుట్టూ ఒక దివ్య శక్తి తిరుగుతుంది. అది ఎవరో కాదు, హనుమంతుడే. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ రక్షణగా హనుమంతుడు ఉంటాడు. నువ్వు కూడా భయపడితే ఆయన పేరు జపించు. జై హనుమాన్. అలంపూర్ ఆలయాన్ని కాపాడుతున్న హనుమంతుడు నీ జీవితాన్ని కూడా కాపాడతాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.